మనలో చాలామంది ఏ పని మొదలుపెట్టినా సరే లేదా ఏదైనా పండగ చేసుకుంటున్నా అందరికంటే ముందుగా ఒక దేవుణ్ణి తలుచుకుంటాం కదా. ఆయనే వినాయకుడు, గణపతి, విఘ్నేశ్వరుడు, ఇలా బోలెడు పేర్లతో పిలుచుకుంటాం. మరి అసలు ఆయనే శుభారంభాలకు అధిపతి ఎలా అయ్యారు? దాని గురించే ఈరోజు మనం వివరంగా మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ మనందరికీ ఒక ప్రశ్నొస్తోంది, చాలా సాధారణమైన ప్రశ్న. ఏంటంటే, ప్రతి పూజకి, ప్రతి మంచి పనికి మొదటగా వినాయకుడితోనే ఎందుకు ప్రారంభిస్తాం? అసలు ఈ సాంప్రదాయం వెనుక ఉన్న కారణం ఏమయ్యుంటుంది? దానికి సమాధానం ఆయన పేర్లోనే ఉంది. విఘ్నేశ్వరుడు. ఆ పేరుకర్థమేంటంటే, విఘ్నాలను అంటే మన పనులకు అడ్డొచ్చే ఆటంకాలని తొలగించే ఈశ్వరుడు. అందుకే మనం ఏ పని మొదలుపెట్టినా అది ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోవాలని ముందు ఆయన్నే వేడుకుంటాం. అలాగనమాట ఆయన ప్రథమ పూజ్యుడయ్యింది. సరే, ఇప్పుడు వినాయకుడి రూపం గురించి మాట్లాడుకుందాం. చాలా ప్రత్యేకంగా ఉంటుంది కదా. ఆ రూపం వెనక ఉన్న లోతైన అర్థాలేంటో చూద్దాం. ఎందుకంటే ఆయన ప్రతి అంగం మనకొక తత్వాన్ని నేర్పుతుంది. ఒక్కసారి ఆయన రూపాన్ని ఊహించుకోండి. ఏనుగు తల, పెద్ద బొజ్జ, చిన్న కళ్ళు, కాని పెద్ద చెవులు, 4 చేతులు. మరి ఆయన వాహనమేంటి? ఓ చిన్న ఎలుక. చూసారా, ఇలా ప్రతి ఒక్క దాని వెనుక ఓ గొప్ప తాత్విక సందేశం దాగి ఉంది. మరి అవేంటో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఆయన రూపంలో ఒక ఆసక్తికరమైన విషయం ఎప్పుడైనా గమనించారా? చెవులు చూస్తేనేమో చాలా పెద్దగా ఉంటాయి, నోరు మాత్రం చిన్నగా ఉంటుంది. దీని వెనుక ఉన్న అర్థమేంటో తెలుసా? ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. నిజమే కదా. అసలైన జ్ఞానం సంపాదించాలంటే ముందు మనం శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. అదెంత ముఖ్యమో చెబుతుందన్నమాట. ఇక ఆయన కళ్ళ దగ్గరికి వద్దాం. చాలా చిన్నగా ఉంటాయి. మరి ఆ చిన్న కళ్ళు దేనికి సంకేతం? తీవ్రమైన ఏకాగ్రతకు అనమాట. మనమనుకున్న లక్ష్యం మీద పూర్తి దృష్టి పెట్టి ఏకాగ్రతతో పనిచేస్తే ఎంతటి సమస్యనైనా సరే అధిగమించవచ్చని ఇది మనకు తెలియజేస్తుంది. వినాయకుడికి ఉన్న మరో పేరు లంబోదరుడు, అంటే పెద్ద బొజ్జ కలవాడనే అర్థం. మరి ఆ పెద్ద పొట్ట దేన్ని సూచిస్తుంది? మన జీవితంలో ఎదురయ్యే మంచి, చెడు, సుఖం, దుఃఖం ఇలా అన్నింటినీ సమానంగా జీర్ణించుకునే శక్తికి అది ప్రతీక. అంటే ఏ అనుభవం ఎదురైనా సరే దాన్ని ప్రశాంతంగా స్వీకరించాలని చెబుతోందన్నమాట. ఇది చాలామందికి విచిత్రంగా అనిపిస్తుంది. ఇంత పెద్ద దేవుడు వాహనమేమో ఓ చిన్న ఎలుక. ఏంటిది అనిపిస్తుంది కదా. కాని దీని వెనుక ఓ అద్భుతమైన అర్థం ఉంది. ఆ ఎలుక మన అంతులేని కోరికలకు, ఆశలకు ప్రతీక. అలాంటి కోరికల్ని కూడా జ్ఞానమనే